Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ రిలీజ్ చేస్తున్న కాంటెంట్ అయితే డీసెంట్ లేదా రాడ్ అన్నట్టున్నా సరే టైం టు టైం ఈ యూనివర్స్ నుంచి సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అప్డేట్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఇక ట్విస్ట్ ఏంటంటే ఈ యూనివర్స్ మీద హైప్ లేదు, ఇంకా ఆడియన్స్ కి కనీసం ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఆడియన్స్ మీద యుద్ధం చేయడానికి మాత్రం దడా దడా అని సినిమాలు దించుతూనే ఉన్నారు. కానీ ఒక రెండు యూనివర్స్లు ఉన్నాయి ఇక్కడ. ఉలుకు లేదు, పలుకు లేదు. గట్టిగా మాట్లాడితే అడ్రస్ కూడా లేవు. కానీ ఆ యూనివర్స్ మీద హైప్ అండ్ ఇంట్రెస్ట్ మాత్రం ఆడియన్స్ కి గట్టిగానే ఉన్నాయి. ఈ రెండు యూనివర్స్‌ల్లో ఒకటైతే మరీ దారుణం. ఈ యూనివర్స్ ఇంకా చచ్చిపోయింది అని డిసైడ్ అయిపోయారు జనం. అదేదో కాదు, ఎల్‌సీయూ లోకీ సినిమాటిక్ యూనివర్స్. లోకీ మామ ఏ ముహూర్తాన 'ఖైదీ' మూవీ తీశాడో అప్పట్నుంచి 'ఖైదీ 2' ఎప్పుడు ఎప్పుడు అని ఒకటే గోల ఆడియన్స్ నుంచి. ఇలా ఉన్నప్పుడే 'విక్రమ్' మూవీ దించి ఈ మూవీతో 'ఖైదీ' మూవీని లింక్ చేసి లాస్ట్‌లో రోలెక్స్‌ని కూడా ఇంట్రడ్యూస్ చేసి ఆడియన్స్ కి పిచ్చెక్కించేశాడు. ఇంకా ఆడియన్స్ కూడా హైప్ ఎక్కిపోయి ఈ యూనివర్స్ కి లోకీ సినిమాటిక్ యూనివర్స్ ఎల్‌సీయూ అని నామకరణం చేశారు. ఇదిలా ఉండగా లియో మూవీతో ఈ క్యారెక్టర్ ని కూడా ఎల్‌సీయూతో లింక్ చేసి యూనివర్స్ ని ఎక్స్పాండ్ చేశాడు. ఇంకా నెక్స్ట్ 'ఖైదీ 2' వస్తుంది అనుకుంటే సూపర్ స్టార్ తో 'కూలీ' తీసి ఆడియన్స్ ని బాగా డిసప్పాయింట్ చేశాడు లోకీ మామ. పైగా ప్రీవియస్ గా రిలీజ్ అయిన లియో కూడా పూర్తి స్థాయిలో ఇంప్రెస్ చేయకపోవడం వల్ల ఆడియన్స్ కి ఒక్కసారిగా లోకీ మామ మీద నమ్మకం పోయింది. సరే 'ఖైదీ 2' స్టార్ట్ చేసి నువ్వు ఇంట్రడ్యూస్ చేసిన ఎల్‌సీయూ మీద మాకు నమ్మకం ఉంది అని ఆడియన్స్ అంటుంటే 'ఖైదీ 2'ని పక్కన పెట్టి అల్లు అర్జున్‌తో మూవీ అనౌన్స్ చేశారు. సరే ఇంకిలా కాదు అని కార్తీ గారిని 'ఖైదీ 2' సంగతి ఏంటండి అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఏమో సార్ నాకైతే ఏమీ తెలీదు అన్నట్టు మాట్లాడారు. మోస్ట్ హైప్డ్ యూనివర్స్ ని బిల్డ్ చేసి ఎటూ కాకుండా అడ్రస్ లేకుండా చేశాడు లోకీ మామ. అల్లు అర్జున్ గారి మూవీ తర్వాతైనా ఈ యూనివర్స్ మీద ఫోకస్ చేయకపోతే ఎల్‌సీయూ అని ఒకటుందన్న విషయం కూడా జనాలు మర్చిపోయే అవకాశం ఉంది. హైప్ ఉన్నప్పుడు ప్రాపర్ గా ప్లాన్ చేసి సినిమాలు దించేయాలి. అలా కాకుండా ఇలా లేట్ చేసుకుంటూ పోతే నీరసంతో జనాలు లైట్ తీసుకుంటారు. హైప్ ఎక్కించిన యూనివర్స్ కూడా హోప్ లేకుండా పోతుంది. దీని సంగతి పక్కన పెడితే ఇంకొక యూనివర్స్ ఉంది. అనౌన్స్‌మెంట్‌లు అవుతున్నాయి కానీ సినిమాలు మాత్రం రావు. మీరు మొన్న వార్తల్లో వీడియోలో అడిగిన కాంటెంటే ఇది. అదేంటంటే ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్. మొన్న సినీ వార్తలు వీడియోలో అడిగిన కాంటెంట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామెంటెడ్ కాంటెంట్ ఇది. సో వాట్ వెంట్ రాంగ్ విత్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్? 2024 సంక్రాంతికి 'హనుమాన్' మూవీతో ఈ పీవీసీయూ స్టార్ట్ అయింది. ఇండియన్ సినిమా నుంచి వస్తున్న ఒక సూపర్ హీరో యూనివర్స్, అది కూడా మన తెలుగు నుంచి వస్తుంది. మోస్ట్ ప్రెస్టీజియస్ గా కూడా మన పురాణాల నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండియన్ గాడ్స్ పవర్స్ తో సూపర్ హీరో మూవీ వస్తుంది అంటే ఎందుకు హైప్ తగ్గుతుంది చెప్పండి? సో అంతే. హైప్ తో ఇదే యూనివర్స్ నుంచి 'జై హనుమాన్', 'మహాకాళి', 'అధీరా' అనే ఈ మూవీస్ తో పాటు నందమూరి బాలకృష్ణ గారి తనయుడు మోక్షజ్ఞ గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇదే యూనివర్స్ నుంచి ఒక మూవీ వస్తుందని కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అనౌన్స్ చేసిన ఏ ఒక్క సినిమా నుంచి కూడా ఎటువంటి అప్డేట్ కూడా లేదు. అసలు ఈ యూనివర్స్ ఉందా లేదా ఏంటి అని ఒక పెద్ద డౌట్ కూడా మిగిలిపోయింది. పోస్టర్స్ రావడమే కానీ సినిమాలు మాత్రం లేవు. కనీసం అనౌన్స్‌మెంట్ టీజర్ గ్లిమ్స్ అయినా దించుతున్నారంటే అది కూడా లేదు. ఏదీ లేదన్నప్పుడు ఏముంది చెప్పండి? ఇన్‌ఫాక్ట్ నిజాలు మాట్లాడుకుంటే ఈ యూనివర్స్ ఒకటుందనే విషయం కూడా కొంతమంది మర్చిపోయారు. అసలు ఎక్కడ తప్పు జరిగింది అంటే ప్రశాంత్ వర్మ గారు చిక్కుల్లో ఇరుక్కోవటం, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళతో ఉన్న ఇష్యూ, దీని మీద పెద్ద ఇష్యూ జరిగింది. అసలు ఏం జరిగింది అనే విషయం మీద కూడా మేము ఒక వీడియో చేసాం. లింక్ డిస్క్రిప్షన్ అండ్ ఎండ్ కార్డ్స్‌లో కూడా ఇస్తాం. ఇన్ కేస్ మీరు వీడియో ఇంకా చూడకపోతే వెళ్లి చూసేయండి. మ్యాటర్ ఏంటంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌కు ఉన్న పెద్ద ఇష్యూ సరైన ప్లానింగ్ లేకపోవడం. అనౌన్స్‌మెంట్‌లు అవుతున్నాయి కానీ షూటింగ్ సంగతి కనీసం వర్మ గారికైనా తెలుసో లేదో అన్నట్టు అయింది. రీసెంట్ గా అయితే 'మహాకాళి' షూటింగ్ మూవీ పిక్స్ అయితే వచ్చాయి. లెక్క ప్రకారం ఈ మూవీ షూటింగ్ స్టేజ్ లో ఉందనుకుంటా. 'అధీరా' సంగతి అయితే ఎవరికీ తెలీదు. 'RRR' మూవీ రిలీజ్ టైంలో అంటే 'హనుమాన్' కంటే ముందు అనౌన్స్ చేశారు ఈ మూవీని. కానీ తర్వాత దీని అడ్రస్ కూడా లేదు. ఏదో సడన్ గా మూవీలో ఎస్‌జే సూర్య గారు యాంటాగనిస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు అని అనౌన్స్ చేశారు కానీ షూటింగ్ అవుతుందో లేదో కూడా తెలీదు. ఇంకా 'జై హనుమాన్' నుంచి ఏఐ పోస్టర్స్ రావడమే కానీ దాని సంగతి ఎవరికీ తెలీదు. ఇంకా మోక్షజ్ఞ గారి మూవీ సంగతికి వచ్చేస్తే షెల్వ్ అయిపోయిందని టాక్ నడుస్తుంది. ఇందాకలా ఎల్‌సీయూకి హైప్ ఉంది కానీ అప్డేట్స్ లేక హోప్‌లెస్ అయిందన్నాను కదా! కానీ ఇది హైప్ ఎక్కిందనుకున్న వెంటనే హోప్ లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ యూనివర్స్ మీద హైప్ రావాలి అంటే టైమ్ టు టైమ్ అప్డేట్స్ తో పాటు యాక్టివ్ గా ఉంటూ
కాంటెంట్ కూడా స్ట్రాంగ్‌గా ఆల్సో ఇంప్రెసివ్‌గా ఉండాలి. ఆల్రెడీ హోప్‌లెస్‌గా అయిపోయింది పరిస్థితి. ఇంకా ఇలానే కంటిన్యూ చేస్తే రేపు ఉదయం పీవీసీని పట్టించుకునే నాథుడే ఉండడేమో. ఐ మీన్ ఆడియన్స్ గురించి చెప్తున్నా. సో, అదిదా సంగతి. మీకు ఈ యూనివర్స్‌లో ఇంకా ఏ యూనివర్స్ మీదనా హోప్ ఉందా? ఉంటే కామెంట్స్‌లో చెప్పండి చూస్తా. ఇవి కాకుండా మీరు ఏ సినిమాటిక్ యూనివర్స్ మీద ఎక్కువ హోప్ అండ్ హైప్ ఉందో కూడా కామెంట్స్‌లో చెప్పండి. ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సో, తప్పకుండా ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.